ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 13, శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 56వ వచనం. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించాడు. వ్యాఖ్యాన అంశం: గొప్ప దెబ్బ తప్పించుకో. వ్యాఖ్యాన అంశం: గొప్ప దెబ్బ తప్పించుకో. వ్యాఖ్యానం: ఈ అబీమెలెకు గిద్యోనుకు ఉపపత్నికి అక్రమంగా పుట్టిన కొడుకు. 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. మెలకు అనగా రాజనియు, అబి అనగా తండ్రి అనియు ఈ పేరుకు అర్థం. పేరు మిగుల అక్రమం. ఎందుకనగా అతడు అక్రమంగా ప్రవర్తించి తన తండ్రిని అవమానపరిచి తన స్వంత అన్నదమ్ములను చాలామందిని సంహరించి 3 ఏండ్లు రాజుగా ఉన్నాడు. 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. అవును, కొంతకాలం అక్రమకారులు వర్ధిల్లి పైకొచ్చి కొమ్ములు వ్యాపింపజేసి పెద్ద చెట్లుగా కనిపిస్తారు. కానీ అది కొద్ది కాలం వరకే కదా. చాలామంది ఇది మరిచి భక్తిహీనుల క్షేమాన్ని చూచి లేవీయుడైన ఆసాపు వలె విసిగిపోయి వెనుదీయ చూస్తారు. జారే స్థలంలో నిష్కారణంగా పాదాలను పెట్టుకున్న ఆసాపు ఆఖరికి దేవాలయంలోకి వెళ్ళి పాపుల అంతాన్ని గూర్చి యోచించి క్రమేణా తన బుద్ధిహీనతను మన్నించుకొని దారికి వచ్చాడు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 1 నుండి 17 వచనాలు చూడండి. దేవుడు పాపులను వెంటనే శిక్షిస్తే సరి, అనేకులకు అది ఇష్టంగా ఉంటుంది. అట్లు దేవుడు చేయక ఓపికతో వారిని కొంతకాలం సహించిన ఎడల వారు అతిశయించి గొప్ప దెబ్బకు పాత్రులవుతారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. దుర్బీజుడైన అబీమెలెకు పైకి వచ్చి కొన్నాళ్ళు ప్రాకాడు, కానీ తగిన సమయం రాగా దెబ్బతిని కూలిపడ్డాడు. పాపి, అతిశయించకు. క్రీస్తు తట్టు చూచి నేడే రక్షణ పొందు. ఇదే అనుకూల సమయం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.